దండకార్యం దాటి వచ్చిన తొలిసారి ముచ్చిఒడిలో దూరిపోయినమాట. అంటే హెడ్మా తనకు పట్టున దండకార్యంలోని ఎన్నో పోలీసు దారుల నుంచి తప్పించుకుని హెడ్మా చివరకు ఏపీలోని ముచ్చివాత పడ్డారుగా చెప్పారన్నమాట. దండకార్యం దాటి వచ్చిన తొలిసారే ముచ్చిఒడిలో చనిపోయాడు హెడ్మా. తనకు పట్టున్న దండకార్యంలో ఎన్నో పోలీసు దారులను తప్పించుకున్నాడు హెడ్మా. కానీ తొలిసారి దండకార్యం దాటి వచ్చి ఏపీలోని ముచ్చివాత పడ్డారన్నమాట. దండకార్యంలో పుట్టి పెరిగిన హెడ్మాకు ఇప్పటి వరకు బయట ప్రపంచంతో అడుగుపెట్టిన దాఖలాలు ఏమి లేవని స్పష్టమైన నిఘా వర్గాలు చెప్తున్నారన్నమాట. మావోయిస్టు పార్టీకి పెట్టని కోటకున్న దక్షిణ బస్తీల్లోని చాలా గ్రామాలు హెడ్మాకు సొంతంగా నెట్వర్క్ ఉందని చెప్తారు. హెడ్మా స్థానికుడు కావడంతో గుర్తిగోయి కోడియాల ప్రజలు అతనికి బాగా ఆదరిస్తారు అన్నమాట. అలా దండకార్యం హెడ్మా పట్టుకోవడం అటు నుంచి కనీసం అతను ఆనుపాలు కొనుక్కోవడం పోలీసుల బలగా సవాల్గా మారింది. అయితే ఆపరేషన్ ఖగాన్ని విస్తృతం కావడంతో పరిస్థితి తలక్రిందనమాట. ప్రతి 4 కిలోమీటర్లకి ఒక సిఆర్పిఎఫ్ క్యాంప్ ఏర్పాటు చేస్తూ దండకార్యంలో పోలీసులు పట్టు బెదిరించుకున్నారు. హెడ్మా స్వగ్రామ క్యాంపులు ఏర్పాటు చేసి తమ ఆధిపత్యం ప్రదర్శించారు. తమకు కేంద్ర స్థానంగా భావించిన అబుజ్మన్లో అగ్రనేత ఆసన్న 200 మందికి పైగా క్యాడర్తో లొంగిపోవడం, మరో అగ్రశ్రేణి అభయ్ 70 మంది కలిసి ఉద్యమంలో వేయడంతో నేషనల్ పార్క్ ప్రాంతం ఖాళీ కావడము ఇలాంటి పరిణామంతో హెడ్మా ఉక్కిరిబిక్కిరని తెలిసింది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్ళు దక్షిణ బస్తీలను కర్రగొట్టుతున్న స్థావరంగా చేసుకుని పోలీసులు కంటపడకుండా ఉన్న అతను ఇక తప్పదనే పరిస్థితిలో దండకార్యం దాటి తొలిసారిగా బయటకు వచ్చింది తెలుస్తుంది. ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రాలో ట్రై జంక్షన్లోని ఏఓబి దాటి ఏపీలో అడుగుపెట్టిన తెలుస్తుంది. తెలుగు రాష్ట్ర నిఘా వర్గం తక్కువ అంచనా వేసినందువల్ల హెడ్మా మృత్యువారు దొరికినట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.